ముఖ్యంగా ఏంటంటే మనకి ఆముదం అనేది దొరుకుతూ ఉంటుంది. అలాగే తేనె అనేది దొరుకుతూ ఉంటుంది. నువ్వుల నూనె అనేది దొరుకుతూ ఉంటుంది. అయితే ఆముదం ఒక చెంచాడు వేసి, అలాగే 2 చెంచాలు నువ్వుల నూనె, అలాగే తేనె ఒక 4 చెంచాలు వేసి దీనంతా మిశ్రమాన్ని గోరువెచ్చగా చేసి దాన్ని కాలి పగుళ్ళున్న చోట రాత్రి పడుకునేటప్పుడు రాసుకుని పడుకుంటే కనుక అది త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే కానుగ నూనె అనేది మనకి బయట దొరుకుతూ ఉంటుంది. ఇది కానుగ నూనెలో ఏంటంటే చర్మ వ్యాధులు తగ్గించే గుణం ఉంటుంది. ఈ కానుగ నూనె ఒక చెంచాడు, నువ్వుల నూనె ఒక చెంచాడు, తేనెమైన ఒక చెంచాడు, మంజిష్ట ఒక అర చెంచాడు, వేప ఒక అర చెంచాడు, ఇవన్నీ కలిపేసి ఒక మిశ్రమం కింద చేసి దాన్ని కొంచెం కాచి దాన్ని ఒక సీసాలో భద్రపరుచుకుని దాన్ని తరచూ రాత్రిపూట పడుకునేటప్పుడు రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే బావంచాలు దొరుకుతాయి. బావించాలతో చేసిన నూనె దొరుకుతుంది. ఆ నూనె ఒక చెంచాడు, అలాగే కానుగ నూనె ఒక చెంచాడు, నువ్వుల నూనె ఒక చెంచాడు, ఇవి 3 కలిపి మిశ్రమాన్ని కాళ్ళకి రాస్తూ ఉంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. నోటి ద్వారా వాడే చిట్కాల విషయాల్లో మనకి నన్నారి దొరుకుతుంటుంది. నన్నారి కూడా తీసుకోవచ్చు. అది కూడా చర్మానికి చాలా మంచిది. ఇది కాకుండా చెండ్ర దొరుకుతుంది, చెండ్ర చెక్క. ఆ చెండ్ర చెక్కని కషాయంగా కాచి ఆ కషాయంని పొద్దున సాయంత్రం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా శ్రీగంధము అంటాం. శ్రీగంధంతో పాటు వట్టివేళ్ళు, ఈ 2 సమానంగా తీసుకుని వీటిని కషాయంగా కాచి ఈ కషాయం పొద్దున్న 30 ml, రాత్రి 30 ml సుమారు 30-40 రోజులు తీసుకుంటే కనుక చాలా త్వరగా తగ్గుతుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఈ యొక్క సోరియాసిస్ వ్యాధికి చెప్పడం జరిగింది. ఎటువంటి సోరియాసిస్కైనా అదే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ పాదాలకు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మందులు తప్పనిసరి వాడుకోవాలి. ముఖ్యంగా ఇందులో గుగ్గులు యోగాలు అనేవి ఉంటాయి. అందులో తిక్తక ఘృతం అనేసి, పంచతిక్తకం అని, అలాగే వేపతో చేసిన కషాయాలు, వేపతో చేసిన పాదాలు, పంచనింబ చూర్ణం అని, ఖదీర అరిష్ట అని, ఖదీర గుటికలని రకరకాలైన ఔషధాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చేదుగల ద్రవ్యాలు, అలాగే పిత్తాన్ని తగ్గించేవి, వాతాన్ని తగ్గించేవి, కఫాన్ని తగ్గించేవిగా కొన్ని రకాలు ఉంటాయి. ముఖ్యంగా గుగ్గులు యోగాలు చాలా బాగా పనిచేస్తాయి. వీటిని రసాయన చికిత్స అని కూడా చెప్తూ ఉంటారు. వీటిని ఇవ్వడం ద్వారా వీళ్ళ శరీరంలో ఈ యొక్క ఇమ్యూన్ మాడ్యులేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ మాడ్యులేషన్ అనేది జరుగుతుందో అప్పుడు ఈ అగ్రెషన్ అనేది ఏదైతే ఈ టీసెల్ యాక్టివేషన్, అగ్రెషన్ ఏవైతే ఉంటాయో చర్మం త్వరగా పుట్టే గుణం ఏదైతే ఉందో అది తగ్గించడానికి ఈ ఔషధాలు లాంటివి చాలా బాగా పనిచేస్తాయి. దీనిని పద్ధతిగా వాడుకుంటే కానీ చాలా త్వరగా కంట్రోల్ చేసుకుని ఆరోగ్యంగా ఉంటారు. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టానమానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా చలి వాతావరణంలో సోరియాసిస్ జబ్బు మరింత ఉధృతమవుతుంటుంది.